HK న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంకవరం మండలం సీతయ్యమ్మపేటలో గల రిఫరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో రిఫరల్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్లు మటీనా, బ్రూనో ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ఎన్స్లెసర్ బాబు, డైరెక్టర్ రవీంద్ర, మేనేజర్లు ఆర్ కేశవరావు, ప్రసాద్, కోఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న వయసు నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంచాలనే సంకల్పంతో పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా వివిధ శాస్త్రీయ కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు లక్షల రూపాయల వ్యయంతో మేకర్ స్పేస్ మరియు హైటెక్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్ లో రాస్పెబెరికా, PI కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డిజిటల్ 3D డిజైనింగ్, CAD సాఫ్ట్వేర్, 3D ప్రింటింగ్, లేజర్ కట్టింగ్ వంటి సాంకేతిక పరికరాల సహాయంతో విద్యార్థులు స్టీమ్ విద్యను అనుభవాధారితంగా అభ్యసిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 500కు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు స్వయంగా రూపొందించి ప్రదర్శించారు. చైర్మన్ ఎన్స్లెసర్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నైపుణ్యాభివృద్ధి, పరిశోధన దృక్పథం మరియు విజ్ఞాన విస్తరణ కోసం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభ అపారమని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే వారు రేపటి శాస్త్రవేత్తలుగా నిలుస్తారు అని అన్నారు. డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచన, ఆవిష్కరణలు మరియు స్థిర అభివృద్ధి దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కంప్యూటర్ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ ఆధారిత బోధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి పతకాలు, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు నరసింహారావు, సురేంద్ర తదితర సిబ్బంది పాల్గొన్నారు. హ్యూమన్ సర్వైవల్ సెక్యూరిటీ అలారం విత్ వాయిస్ రికార్డింగ్ శ్రీనివాస ఫోటో గ్రూప్